టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామాల ఆమోదం ఇది ఎన్నో రోజుల కంచెలు ఉన్నటువంటి నిరీక్షణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీఎస్పీఎస్సీ మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా టీఎస్పీఎస్సీ వస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. టీఎస్పీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలతో పాటు జీవితాలు మారుతాయి అని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ కోసం ఎన్నో రోజుల నుంచి కళ్ళు చెదిరేలాగా అక్కడ కళ్ళు గుబిరిలాగా పెట్టుకొని ఇలా కళ్ళు ఒత్తులు పెట్టుకొని కూడా బుక్స్లు ముందేసుకొని నోటిఫికేషన్ వస్తే చదువుకొని బాగుపడి నిజంగా మా జీవితాలు మారుతాయని చెప్పుకున్నటువంటి విద్యార్థి లోకానికి నిరాశ మిగిలిందని చెప్పచ్చు. నిరాశ మిగిలింది. టీఎస్పీఎస్సీ గత ప్రభుత్వాలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదో ఒక్కసారి కూడా టీఎస్పీఎస్సీ సంబంధించి నిర్లక్ష్యం చేయలేదు. టీఎస్పీ సంబంధించి పేపర్ లీకేజీలు కాలేదు, విద్యా సంస్థల విషయంలో కానీ గోల్మాల్ కాలేదు. ఇలా ఏది జరిగినా కూడా టీఎస్పీఎస్సీ విషయంలో నిర్లక్ష్యంగా నెగ్లెన్స్గా ఈ 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోని ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బంగారం అయితే ఆ బతుకులను బస్టాండ్ చేసినటువంటి కేసీఆర్ పాలన ఎంత భయంకరంగా ఉందో, టీఎస్పీఎస్సీ విషయంలో కూడా ఎంత గోల్మాల్ చేసిలో, ఎంత ఎగ్జామ్ రాయకపోయినప్పుడు కూడా వాళ్ళు పాస్ చేసి వాళ్ళకు గ్రూప్ 1 పోస్టులు ఇచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఇందులో 3 గ్రూప్ 1 పోస్టులు ఉంటే 2 టైమ్స్ నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను. గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను. ఒకటికి టీవీ ఛానల్ నడిపించుకుంటూ మరో పక్కన చదువుకుంటూ నేను కూడా 1-2 గంటల దాకా నైట్ 1-2 గంటల దాకా కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశాల మీద నేను దృష్టి పెట్టి చదవడం ప్రయత్నం చేశాను. అంటే ఎంత టైం వృధా అయిపోయింది. గ్రూప్ 1 చదవడానికి కోసం, గ్రూప్ 1 ఎగ్జామ్ మేము రాయడం కోసము 1-2 గంటల దాకా మేము చదువుకున్నటువంటి నేపథ్యంలోనే గ్రూప్ 1 అది కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, టీఎస్పీఎస్ సంబంధించిన చైర్మన్ దాని సభ్యుల నిర్లక్ష్యం వల్ల అది రిజెక్ట్ చేయడం జరిగింది. అది టోటల్గా కనీసం దాని మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా నిర్వహించడం వల్ల టీఎస్పీఎస్సీ రాజీనామాలు చేసినటువంటి నేపథ్యం ఈరోజు చూసినాం. అదే రోజు టీఎస్పీఎస్సీ అవకతవకలు జరిగి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏ అయితే కీ బయటకు వచ్చిందో టీఎస్పీకి సంబంధించినటువంటి ఏ అయితే అంశాలు ఉన్నాయో అదే రోజు రాజీనామా చేస్తే ఈరోజు విద్యార్థుల జీవితాలు మంచిగా ఉండేది, విద్యార్థుల జీవితాలు గొప్పగా ఉండేది, విద్యార్థుల జీవితాలు మెరుగ్గా ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం వాళ్ళు రాజీనామా చేయలేని పరిస్థితిలో ఉంది, వాళ్ళని కనీసం చెప్పలేని పరిస్థితిలో ఉంది, అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. సిట్టింగ్ జడ్జి అన్నారు ఏం లేదు, కానీ ఆఖరికి వాళ్ళు చేశారంటే భయంకరమైనటువంటి కమిటీలు, ఆ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ కూడా నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ టీఎస్పీకి సంబంధించినటువంటి అంత పెద్ద అంశము అన్ని లక్షల మంది జీవితాలు ఆన్ చేసినటువంటి టీఎస్పీకి సంబంధించినటువంటి చైర్మన్తో పాటు సభ్యులందరినీ కూడా జైలుకు పంపించాలి. ఆ జరిగినటువంటి ఏదైతే అప్పులు కట్టుకొని విద్యార్థులు చదువుకొని ఏదైతే అశోక్ నగర్లో కానీ వివిధ హాస్టల్స్లలో కానీ వివిధ రూమ్లలో కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకి కేటీఆర్ ఎన్నో రకాల హామీలు ఇచ్చిండు. బుక్స్లు ఇచ్చేస్తాం, వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తాం, దాంతోపాటు వాళ్ళకి ఫ్రీగా అన్ని అవకాశాలు కల్పిస్తాం, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పిన కానీ బట్టాబాజు మాటలు చెప్పిండు. విద్యార్థులకు న్యాయం జరగలేదు. అందుకోసమే టీఎస్పీఎస్ సంబంధించినటువంటి వెంటనే రాజీనామాలు ఆమోదించింది గవర్నర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్ సంబంధించిన సభ్యుల రాజీనామాలు ఆమోదం తర్వాత ఏం జరగబోతుందంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందుకే వెంబడే టీఎస్పీ సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నారు. ఏదైతే టీఎస్పీఎస్ సంబంధించిన అప్లికేషన్ పెట్టిలో ఎవరైతే టీఎస్పీఎస్ సంబంధించినటువంటి ఫస్ట్ సారి సెకండ్ సారి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే రాసిలో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి అవకాశం కల్పించాలి, అది పారదర్శకంగా జరగాలన్నటువంటి ఆశ అయితే ఉంది చాలామందికి. దాని విషయంలో స్పష్టంగా అయితే జేబీంద్ర పత్రిక రాయడం జరిగింది. విద్యా ఉద్యోగుల విషయంలో పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్కు ఇప్పుడు నూతన చైర్మన్ సభ్యులు నియామకానికి మార్గం సుగమమైంది. తెలంగాణలో మరో కీలక పరిణామం. రాజీనామాలు ఆమోదించాలని గవర్నర్కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ, నెల క్రితం రాజీనామా, దిగజారిన కమిషన్ ప్రతిష్ట, ఇంటి దొంగలతోనే ఈ పనైనటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి సంబంధించిన టీఎస్పీఎస్ సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించి కొత్త వర్గం కూడా తయారు కాబోతుంది. ఆ వర్గం ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి ఎవరు చైర్మన్గా ఉంటున్నారు, దాంట్లో కూడా అవకతవకల విషయంలో ఏ విధంగా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. తెలంగాణ మరో కీలకంగా పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి కోరుకునేదే జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనరల్తో పాటు సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించారు. దీంతో విద్యా ఉద్యోగుల విషయంలో పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్కు ఇప్పుడు నూతన చైర్మన్ సభ్యుల నియమానికి మార్గం సుగమమైంది. నెల క్రితం రాజీనామా
టీఎస్పీఎస్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి 5 సభ్యులు గత డిసెంబర్లో తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామాల ఆమోదం విషయంలో గవర్నర్ ఆదేశించి అడుగులు వేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజీనామాలు ఆమోదించాలని గవర్నర్కు లేఖ రాశారు. టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యులు లేకపోవడంతో ఉద్యోగుల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయిందని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వం కూడా గవర్నర్కు లేఖ రాసింది. రాజీనామా ఆమోదం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. ఈ క్రమంలో గవర్నర్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. దిగజారిన కమిషన్ ప్రతిష్ట ప్రభుత్వ శాఖలో ఉద్యోగ నియామకానికి టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచింది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ, పారదర్శకంగా ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలకు సరికొత్త సాంకేతిక విధానంతో పూర్తి చేస్తూ ఆదర్శంగా నిలిచింది. 2021 మే 21న టీఎస్పీఎస్ చైర్మన్గా జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఉద్యోగ ప్రకటనతో జారీలో జాప్యం జరిగింది. 2023 ఏప్రిల్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 503 ఉద్యోగులతో గ్రూప్ 1 నియామకాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత వరుసగా 30,000 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంటి దొంగలతోనే ఈ పని జరిగింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు భర్తీకి పూనుకోవడంతో టీఎస్పీఎస్సీలో దొంగలు తయారయ్యారు. గ్రూప్ 1తో పాటు పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బయటకు రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా టీఎస్పీఎస్ ప్రతిష్ట దిగజారింది. పోలీస్ కేసులు నమోదు కావడం, ఉద్యోగులు జైలుకు వెళ్లడం, అప్పటికే నిర్వహించిన పరీక్షలను రద్దు చేయడం తదితర చర్యలు కమిషన్ను అప్రతిష్ట పాలు చేశాయి. ఈ నేపథ్యంలో చైర్మన్తో పాటు సభ్యులు మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కానీ గత ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరించింది. తర్వాత పరిస్థితులు సద్దమణిగాయి. దీంతో పరీక్షలు మళ్లీ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ తేదీలను ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు మళ్లీ చదువుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు తమ అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా చివరికి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చైర్మన్ జనార్దన్ రెడ్డికి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సభ్యులు కూడా ఆయన బాటలోనే నడిచారు. తాజాగా వారి రాజీనామాలో గవర్నర్ ఆమోదించిన నేపథ్యం. దీనికి సంబంధించి ఎవరు దీనికి ఏ విధంగా చేస్తారు చెప్పండి. ఇక దీనికి సంబంధించి టీఎస్పీకి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకు ఈ దిగజారినటువంటి ప్రతిష్టకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందో ఇక్కడైతే మీకు పోల్ ఇస్తున్నాను. పోలీసు సంబంధించి అయితే చెప్పండి. టీఎస్పీఎస్ సంబంధించిన రాజీనామాలు ఇప్పుడు ఆమోదించడం వల్ల నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఏమన్నా లాభం జరుగుతుందా? టీఎస్పీఎస్ సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో గ్రూప్ 1 సంబంధించి 503 సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ ఇచ్చిందో దిగజారినటువంటి ప్రతిష్ట ఇక్కడ దిగజారిపోయింది. ఇక్కడ ప్రతిష్ట ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ట దిగజారిపోయింది. ఇక్కడ విద్యా ఉద్యోగాల విషయంలో పట్టుదలగా ఉన్నటువంటి సీఆర్ రేవంత్కు ఇది పెను సవాలుగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే టీఎస్పీఎస్ సంబంధించిందో టీఎస్పీఎస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క పార్టీలు, ప్రతి ఒక్క నాయకులు బీఎస్పీ పార్టీ అయితే మొదటి నుంచి కోరుకుంది. బీఎస్పీ పార్టీ అయితే డిమాండ్ చేసింది. సెట్ అని ఇది అని అదని చాలా రకాలు చేసినా కూడా డిమాండ్ చేసింది. అవన్నీ కూడా నెరవేరలేదు. ఇక్కడ ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి సార్కి సంబంధించి ఒక సిన్సియర్ ఐఏఎస్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అప్రప్రతిష్టాలు దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే కేసీఆర్ గారు. ఇక్కడ ప్రధానంగా కేసీఆర్తో పాటు కేటీఆర్ ఈ ఇద్దరి వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే గ్రూప్ 1 రాశిలో 30 లక్షల మంది యువత జీవితాలు ఆన్ చేసినటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళ కోసం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా వివిధ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రోడ్ల మీదకి వచ్చి విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రోకలు చేసిన సందర్భాల్లో కూడా ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం వీళ్ళని మందలించిన నేపథ్యం లేదు. ఇవాళ దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఇవాళ ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇంటి దొంగలతోనే ఈ పని జరిగింది. గ్రూప్ 1 సంబంధించి ఎవరైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం ఉందో గ్రూప్ 1 సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో టీఎస్పీ సంబంధించినటువంటి ఇంటి దొంగలే వాళ్ళు ఎప్పటి నుంచో మొరపెట్టుకున్నారు. నెల క్రితమే రాజీనామా చేసినటువంటి సందర్భం ఉంటుంది. నెల క్రితం రాజీనామా చేస్తే గతంలో గవర్నర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గవర్నర్ గారికి ఎంతోమంది టీఎస్పీకి సంబంధించినటువంటి దాని మీద కూడా విచారణ నిమిత్తం కూడా ఆదేశించిన నేపథ్యం ఉంది. కానీ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగటమాడి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించింది. కానీ ఇవాళ టీఎస్పీఎస్సీని మాత్రం నిర్వహించలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. కానీ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ విషయంలో కనీసం ఇన్సులేటర్లో కూడా పేపర్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. టీఎస్పీఎస్సీ అంటే ఇందులో 3 పోస్టులకు సంబంధించి ఎంత భయంకరంగా చేసింది అంటే అంత భయంకరంగా చేసింది. అంటే అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇంటి దొంగలను భర్తం పట్టడం కోసం వాళ్ళు ఎన్నో రకాలు చేసేలు. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి పూనుకోవడంతో టీఎస్పీఎస్సీలోని కూడా దొంగలు తయారయ్యారు. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాజీనామాకు సంబంధించినటువంటి ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు రాజీనామాలు చేయలేదు. కానీ ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే పోయిందో అప్పుడే ఎంబటే రాజీనామాలు గవర్నర్ గారు సమర్పించిన నేపథ్యంలో ఆమె రాజీనామాలు ఇవ్వలేదు. టీఎస్పీ చైర్మన్తో పాటు 5 సభ్యులు కూడా నెల క్రితమే రాజీనామాలకు సంబంధించి ఇచ్చిన సందర్భం ఉంది. కానీ గవర్నర్ గారు రాజీనామా చేయలేదు.
2021 మే 21 టీఎస్పీ చైర్మన్గా జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరగలేదు. గ్రూప్ 1 సంబంధించిన అంశాన్ని తీసుకుంటే 503 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 503 పోస్టులు 2023లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది నిర్వహించలేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్తో పాటు వివిధ నోటిఫికేషన్లు కూడా 30,000 నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంత నెగ్లెన్స్గా ఉంది, విద్యార్థుల జీవితాలతో ఎంత ఘోరంగా ఆడుకున్నారు. ఈ ఏదైతే మనం అప్లై చేసినామో అప్లై చేసిన డబ్బులు ఎప్పుడో వచ్చినాయి. అప్లై చేసిన డబ్బులు కూడా పందికొక్కులా తిన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్లై చేసిన డబ్బులు 500 రూపాయలు, 1000 రూపాయలు, 1200, 800, 500 ఎవరైతే ఏ కేటగిరీకి సంబంధించినట్టు ఆ కేటగిరీ వాళ్ళు టీఎస్పీఎస్ సంబంధించి వివిధ గ్రూప్లో సంబంధించినటువంటి ఆ చదువులకు సంబంధించినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ డబ్బులను కూడా ఇష్టానుసారంగా వాడుకొని ఆ డబ్బులకు సంబంధించి వాడుకున్నదే కాకుండా కనీసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 స్పష్టంగా చేయలేకపోయింది. అందుకోసమే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మలేదు. 30 లక్షల మంది యువత నమ్మలేదు. రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు నమ్మలేదు. ఇవాళ అందుకోసమే పట్టం కట్టిళ్ళు ఇవాళ బీఆర్ఎస్ని ఓడించారు. ఏదైతే గత ప్రభుత్వం మారాలనుకున్నారో గత ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత, గత ప్రభుత్వాన్ని ఓడించిన తర్వాత, గత ప్రభుత్వం ఇప్పుడు కుప్పగోలు పోయిన తర్వాత ఏదైతే పేదల ప్రభుత్వం ఉన్నదో, ప్రజాపాలన ప్రభుత్వం ఉందో ఆ ప్రజాపాలన ప్రభుత్వం వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. వీళ్ళు ఏ విధంగా అయితే మోసం చేసిల్లో, ఎవరైతే 30 లక్షల మంది జీవితాలు నాశనం చేసిల్లో, తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేసిల్లో, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా చేసిల్లో, ఈ టీఎస్పీఎస్ సంబంధించినటువంటి వెనుక ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులతో పాటు అధికారులను కూడా జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే లీగల్గా ఎవరైతే నిజంగా కోర్టుకు ధిక్కరించినటువంటి సందర్భాల వలన ఆ కోర్టు వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళను సస్పెండ్ చేసిన నేపథ్యం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని గండికొట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చినటువంటి వీళ్ళకు వాళ్ళు ఎలాంటి శిక్షలు ఇస్తారు? ఇలా వీళ్ళు చేసినటువంటి అతి ఉచ్చం వల్ల, వీళ్ళు చేసినటువంటి మోసం వల్ల వీళ్ళ వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళను ఎలాంటి శిక్షలకు గురి చేస్తుంది? లేదంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఆ ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళు మాత్రం జైలుకు వెళ్ళు మళ్ళీ బెయిల్తో బయటకు వచ్చిన సందర్భం ఉంది. వాళ్ళతో పాటు వీళ్ళ ప్రమేయం కూడా ఉంది కాబట్టి వీళ్ళని కూడా జైలుకు పంపాలి. వీళ్ళ జైలుకు పంపి టీఎస్పీఎస్ సంబంధించినటువంటి ఎన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారో మళ్ళీ వాళ్ళందరికీ హాల్ టికెట్ ఇవ్వాలి. పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా 503 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి అది అందరికీ ఇచ్చే విధంగా ఉండాలి. ఎవరైతే ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వ్యక్తులరో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ఉండాలి. ఎవరైతే 153 ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో ఆ ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ సారి సెకండ్ సారి రాసినటువంటి వ్యక్తులకి మంచి మార్కులు వచ్చి ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే సందర్భం ఉంది. ఇప్పుడు రాముడు ఎవడో రాక్షసుడు ఎవడో అన్నట్టుగా ఇలా పరిపాలన ఉంటే ఆ పరిపాలన కూడా అద్దం పట్టే విధంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. లేకపోయిందంటే ఇవాళ టీఎస్పీఎస్ సంబంధించిన గందరగోళం అయితే మనం చూస్తున్నాం.